లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజుల పాటు కస్టడీ విధించింది ఆ రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఉదయం నుంచి వాదన ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, ఝాన్సీ రాణి, ఖచ్చితంగా ఇది ఒక సంచలన తీర్పుగానే మనం చూడాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కవితకు 7 రోజుల కస్టడీ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొదటి నుంచి కూడా బీజేపీ అటు యాప్ ఇటు బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈరోజు ఇదే తీర్పు రావడం, ఈరోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం కాకతీయాలయం అయినప్పటికీ ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అటు రాజకీయంగాను ఇటు కవిత పరంగాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అటు ఈరోజు ఉదయమే రౌస్ అవెన్యూ కోర్టుకి ఇదే కేసులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 కీలక నిందితులు ఇప్పటి వరకు అరెస్ట్ కానీ లేదంటే కోర్టుకు కానీ హాజరు కాలేదు. ఈరోజు 2 హాజరయ్యారు. ఒకరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు ఉదయమైన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. బెయిల్పై ఆయనకు బెయిల్ దక్కింది. బెయిల్పై ఆయన వెళ్ళిపోయారు. అయితే కవిత మాత్రం ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు సుదీర్ఘ వాదనలు, దాదాపు 2-3 గంటల పాటు వాదనలు జరిగాయి. అటు కవిత తరఫు అడ్వకేట్లు అటు ఈడీ తరఫు న్యాయవాదులు అంతా కూడా వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ ఈ మేరకు 7 రోజుల కస్టడీని, ఈడీ 10 రోజుల కస్టడీ అడిగింది. వాస్తవానికి ఆ 10 రోజుల కస్టడీ బాగా 7 రోజుల కస్టడీ ఇస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. మన దగ్గర ఆ కస్టడీ అప్లికేషన్, ఈడీ దాఖలు చేసిన కస్టడీ అప్లికేషన్ కాపీ కూడా ఉంది. మొత్తం 15 పేజీలతో కోర్టులో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన కస్టడీ అప్లికేషన్ ఇది. ఇందులో అప్లికేషన్ అండర్ సెక్షన్ 167 సెక్షన్ 2 of CRPC, Section 65 of the PMLA on behalf of the Director of Enforcement seeking 10 days ED custody of the arrestee, namely శ్రీమతి కల్వకుంట్ల కవిత. అంటే కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు రిమాండ్కి ఇవ్వాలి, కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన అప్లికేషన్ ఇది. ఇందులో చాలా సంచలనాంశాలు పేర్కొంది. ఈ సంచలనాంశాలన్నింటికీ ఒక రకంగా రౌస్ అవెన్యూ కోర్టు ఈ అంశాలన్నింటినీ నమ్మింది అని మనం భావించాలి. ఎందుకంటే 10 రోజుల కస్టడీ అడిగితే 7 రోజుల కస్టడీ ఇచ్చారు. మళ్ళీ మార్చి 23కి ఈ కేసుని వాయిదా వేశారు మళ్ళీ వినడానికి. అయితే అప్పటి వరకు కూడా ఈడీ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. కళ్యాణ్, సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా ఇటు వారం రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ అయితే విధించింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ రైట్ అనేది ఉంటుందంటారా? ఝాన్సీ రాణి, సుప్రీంకోర్టులో ఉన్న కేసుకి దీనికి వాస్తవానికి సంబంధం లేదని తేలిపోయింది. ఎందుకు తేలిపోయిందంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసు కేవలం మహిళలను విచారణకు పిలవడం అంశంలో మాత్రమే ఆమె ప్రధానంగా అందులో ప్రస్తావించారు. తనను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవద్దని ఆమె కోరారు. దానికి సుప్రీంకోర్టు కంటిన్యూ అవుతుంది, వాయిదాలు పడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈడీ కార్యాలయానికి పిలవద్దు అన్నదాన్ని ఈడీ కూడా ఒప్పుకొని ఈడీనే కవిత ఇంటికి వచ్చింది. కవిత ఇంటికి వచ్చి నిన్న విచారణ నిర్వహించింది, సెర్చ్ తనిఖీలు చేసింది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లి 10 రోజుల కస్టడీ అప్లికేషన్ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ముందు ఆ అంశాలు చూద్దాం, చూసిన తర్వాత మిగిలిన అంశాలు మనం మాట్లాడదాం. ఇందులో చాలా కీలక అంశాలు ఏంటంటే కవితని కింగ్ పిన్ అనే ఒక వర్డ్ వాడారు. కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత అనే వర్డ్ ఈడీ వాడింది ఈ అప్లికేషన్లో. ఇందులో నేను మీకు ఆ కింగ్ పిన్ అనే వర్డ్ను వినిపిస్తాను ఒకసారి. అరెస్టీ శ్రీమతి కే కవిత ఈజ్ వన్ ఆఫ్ ద కింగ్ పిన్స్. అంటే ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్స్గా కవిత ఉంది, కవిత వన్ ఆఫ్ ద కింగ్ పిన్ అని కూడా ఇందులో పేర్కోవడం అనేది ఖచ్చితంగా చాలా సంచలన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇందులో సౌత్ గ్రూప్ కింద కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించారు. శరత్ రెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళంతా కలిసి ఢిల్లీలో అంటే మొత్తం డీల్ చేశారు.
కేజ్రీవాల్కి 100 కోట్ల రూపాయలు ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ లిక్కర్ పాలసీని ప్రభావితం చేయాలంటే 100 కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి, ఇస్తే ఈ లిక్కర్ పాలసీ మనకు అనుకూలంగా ఉంటుంది, దాన్ని మనం చేసుకోవచ్చు అని వీళ్ళందరినీ కవిత డీల్ చేశారని రిమాండ్ ఇదేదైతే అప్లికేషన్ కోరారో కస్టడీ అప్లికేషన్ అందులో పేర్కొన్నారు. ఇందులో ఇంకొక మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ఇందులో ఎవరెవరి స్టేట్మెంట్లు ఏ రోజు రికార్డ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏం చెప్పారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో మొదటిది స్టేట్మెంట్ ఆఫ్ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి 14/7/2023 రోజు రికార్డ్ చేశాము. అండర్ సెక్షన్ PMLA 50 ప్రకారం మాగుంట శ్రీనివాసన్ రెడ్డి వాంగ్మూలం తీసుకున్నాము, ఆయన రికార్డ్ చేశాము. అందులో అతను చెప్పింది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించి మాట్లాడడానికి కేజ్రీవాల్ తనను ఆహ్వానించారు. అక్కడ అప్పుడు చెప్పారు కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కవితతో మీరు మాట్లాడండి అంటూ చెప్పారు. రిగార్డింగ్ లిక్కర్ బిజినెస్కి సంబంధించి కవిత డాటర్ ఆఫ్ అప్పటి చీఫ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్నే ఉంది ఇందులో. చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు ఆల్రెడీ అప్రోచ్డ్ మీ టు లిక్కర్ బిజినెస్ ఇన్ ఢిల్లీ అండ్ ఆఫర్ టు పే 100 కోట్లు పార్టీ కోసం 100 కోట్లు ఇవ్వడానికి కవితనే అప్రోచ్ అయింది, తనకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని మాగుంట శ్రీనివాసన్ రెడ్డికి కేజ్రీవాల్ చెప్పినట్లు ఆయన చెప్పినట్టు ఇందులో పేర్కొన్నారు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసన్ రెడ్డి హైదరాబాద్లో కవితను కలిసినట్టు ఇందులో ఉంది. అది ఒకటి. రెండవది రాఘవ మాగుంట స్టేట్మెంట్ కూడా ఇందులో ఉంది. రాఘవ మాగుంట స్టేట్మెంట్లో కూడా చాలా కీలక అంశం ఉంది. అందులో ఏంటంటే 25 కోట్లు అభిషేక్ బోయిన్పల్లి అండ్ బుచ్చిబాబు కవితతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 25 కోట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాము. అందులో మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ద క్యాష్ మొత్తం కూడా డబ్బులే ఇచ్చాను అని కూడా మాగుంట రాఘవ ఎక్కడెక్కడ ఇచ్చారో ఆ డబ్బులు అనేది కూడా ఇందులో పేర్కొన్నారు. ఒకసారి 10 కోట్లు, ఒకసారి 15 కోట్లు ఆ మాగుంట రాఘవ ఇచ్చినట్టు ఇందులో పేర్కొన్నారు. గోపి కుమరన్ ద్వారా మాగుంట ఇచ్చినట్టు ఈ అప్లికేషన్లో ఈడీ పేర్కొంది. దీంతోపాటు స్టేట్మెంట్ ఆఫ్ శరత్ రెడ్డి, స్టేట్మెంట్ ఆఫ్ అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారానే మొత్తం ఈ వ్యవహారం అంతా జరిగింది. శరత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి వీళ్ళంతా మొత్తం ఇందులో ఉన్న వ్యవస్థ అందరు పూర్తిగా మొత్తం 15 పేజీలు ఇందులో రికార్డు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే కవిత తరఫున మొత్తం వ్యవహారం నడిపాడో అతని స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉంది. ఇందులో అసోసియేట్ స్టేట్మెంట్ ఆఫ్ అరుణ్ పిల్లై, అసోసియేట్ ఆఫ్ కవిత డేటెడ్ 11/11/22 అండ్ 16/2/23 2 సార్లు కూడా ఆయన స్టేట్మెంట్ తీసుకుందాము. అందులో ప్రకారం ఇండో స్పిరిట్స్ మొత్తం బిజినెస్ అంతా వీళ్ళే చేసినట్లు ఇందులో పేర్కొంటున్నారు. మనకు ఢిల్లీ నుంచి గోపి కూడా అందుబాటులో ఉన్నారు. ఇంతసేపు కోర్టులో వాదనలు విన్నారు. అక్కడ ఈడీ ఇచ్చిన మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గోపితో మాట్లాడదాం. గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, చాలా సంచలన అంశాలు పొందుపరిచారు. అసలు ఈ అంశాలను చూస్తే కవితే మొత్తం ఈ కింగ్ పిన్ గా ఉన్నట్లు ఇందులో ప్రస్తావించింది. ఏంటి అక్కడ 7 రోజుల కస్టడీకి ఇవ్వడానికి ఇదే కారణం అనుకోవచ్చా? ఈ స్టేట్మెంట్ జరిగిన వాదనల్లో కవిత తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోలేదు, ఈడీ తరపు న్యాయవాది వాదనల్ని పరిగణలోకి తీసుకుంటూ 10 రోజుల కస్టడీ అడిగారు. కానీ 7 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. మార్చి 23 వరకు కూడా, అంటే వచ్చే శనివారం వరకు కూడా కవితకి ఈడీ కస్టడీ విధించడం జరిగింది. కవిత ఈడీ కస్టడీలో మరిన్ని ప్రశ్నల్ని విచారణల్ని ఎదుర్కోబోతోంది. గతంలో ఆమెను 3 రోజులు విచారించారు, గత ఏడాది మార్చి 11, 20, 21 తేదీలో. కానీ అప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ని తప్పుదోవ పట్టించారు, ఇచ్చిన మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఫార్మాట్ చేసి ఇచ్చారు, డిస్ట్రాయ్ చేసి ఇచ్చారు, అవేవి కూడా పనికొచ్చే ఫోన్స్ కాదు అన్న విషయాల్ని ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అరుణ్ పిళ్ళై కానీ, మాగుంట రాఘవ, అలాగే మాగుంట శ్రీనివాసన్ రెడ్డి, అలాగే ఇటు అభిషేక్ బోయిన్పల్లి, గోరంట్ల బుచ్చిబాబు, ఇటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను ప్రశ్నించాల్సి ఉంది. ఈ కేసులో ఆమె తప్పు చేసినట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, డిజిటల్ ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేసినట్లుగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా చార్ట్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్లు వీటన్నిటిని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో వాటిని కన్సిడర్ చేస్తూ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ కవితకు 7 రోజుల కస్టడీని విధించడం జరిగింది. సో వచ్చే మార్చి 23వ తేదీ వరకు కూడా ఆవిడ ఈడీ కార్యాలయంలోనే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని వెసులుబాట్లు ఆమెకు కల్పించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సాయంత్రం ప్రతిరోజు 1 గంట కలిసే అవకాశం కానీ, హోమ్ ఫుడ్ కానీ, అలాగే మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాటికి అనుమతించే అవకాశం ఉంటుంది. సో ఈడీ విచారణలో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో మరికొంతమందిని సోమవారం విచారణకు పిలిచాము అని చెప్పి ఈరోజు విచారణ సందర్భంగా ఈడీ సంబంధించిన న్యాయవాది హుస్సేన్ కోర్టుకు తెలపడం జరిగింది. సో సోమవారం పలువురు ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్నారో
ఉన్నారు. సో వారిని అలాగే కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి వాళ్ళు చెప్పే విషయాలకు అలాగే కవితకు దానికి సంబంధం ఉందా అన్న విషయాలకు సంబంధించి కవితను ప్రశ్నించడం జరుగుతుంది. సో చాలా కీలక దశకు ఈ కేసు చేరుకుంది. ఈరోజు కేజ్రీవాల్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకి హాజరయ్యారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సమన్లను పట్టించుకోకపోవడం పట్ల సో దాంట్లో ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా తదుపరి మళ్ళీ కేజ్రీవాల్కి సమన్లు ఇవ్వడం ఆ విచారణ అనేది కొనసాగబోతుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి మాత్రం ఈడీ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అసలు ఈ అరెస్టే అక్రమం, ఇదొక బ్లాక్ డే. కానీ ఈ అరెస్ట్ ముఖ్యంగా పీటీ వారెంట్ లేదు, అలాగే సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ని పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు తమ అధికార విధుల్ని దుర్వినియోగం చేశారు అన్న అంశాలని ఇటు విక్రమ్ చౌదరి కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. అనేక అంశాన్ని సిఆర్పిసి 80-81 సెక్షన్స్ని ఉల్లంఘించారన్న విషయాలను కూడా ప్రస్తావించారు. కానీ వాటేవిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ కవితకు 7 రోజుల ఈడీ కస్టడీని విధించడం జరిగింది. గోపి ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ స్టేట్మెంట్ ఏదైతే అప్లికేషన్ ఉందో కస్టడీ అప్లికేషన్ ఈరోజు కోర్టుకు రౌస్ అవెన్యూ కోర్టుకి ఈడీ ఇచ్చిన కస్టడీ అప్లికేషన్ నా చేతిలో ఉంది. ఇందులో కవితతో పాటు ఇంకొంతమందిని కింగ్ పిన్స్, వన్ ఆఫ్ ద కింగ్ పిన్స్లో కవిత ఒకరనే వర్డ్ వాడారు. ఒకటి. రెండోది, మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ని ఇందులో పొందుపరిచారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు కేజ్రీవాల్ని కలవడానికి ఆ తర్వాత నేను సమయం అడిగాను, నాకు సమయం ఇచ్చారు. ఇచ్చినప్పుడు 16/3/2021 రోజు కేజ్రీవాల్ని కలిసినప్పుడు ఆయన స్వయంగా చెప్పారు, కవిత ఈ విషయంలో కవిత కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఢిల్లీలో మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం బిజినెస్ చేయడానికి, కవిత బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ మీరు ఆమెతో మాట్లాడండి, పార్టీ ఫండ్ కింద 100 కోట్లు ఇవ్వడానికి కవిత ఒప్పుకున్నారు, మీరు ఆమెకు కాల్ చేయండి లేదా ఆమె మీకు కాల్ చేస్తుందని కేజ్రీవాలే చెప్పినట్టు ఇందులో ఉంది. అంటే ఇలాంటి అంశాలు ఇందులో పొందుపరిచిన చాలా అంశాలు కవిత దోషి అని చూపించేలా ఉన్నాయి. అంటే ఇవే ప్రధాన కారణం అనుకోవచ్చా 7 రోజుల కస్టడీ ఇవ్వడానికి? ఎస్, రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలని పొందుపరచడం జరిగింది. ఇందులో కవిత పాత్ర ఉంది. ఈ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్లో పాలసీ రూపకల్పనకు సంబంధించిన అంశాలు కానీ ముడుపులకు సంబంధించిన అంశాలు 100 కోట్ల రూపాయల ఇస్తారు అని ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఆయన. సో ఆయన 70 ఏళ్లుగా వాళ్ళ ఫ్యామిలీ లిక్కర్ బిజినెస్లో ఉంది. సో ఆయన ఢిల్లీలో పాలసీ మారుతుంది, కొత్త బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కేజ్రీవాల్ని సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు అప్పటికే నన్ను సౌత్ నుంచి కొందరు అప్రోచ్ అయ్యారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంది. సో ఆవిడ 100 కోట్ల రూపాయలు ముడుపు ముఖ్యంగా ఇచ్చేందుకు అంగీకరించారు, మీరు ఆవిడతో మాట్లాడండి అని చెప్పినప్పుడు మాగుంట రాఘవ్తో ముఖ్యంగా మాగుంట రాఘవ ఇటు కవితతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్ చాలా కీలకం. ఈ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సౌత్ గ్రూప్కి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత, ఈ నలుగురు సౌత్ గ్రూప్లో చాలా కీలకమైన వ్యక్తులు. సో ఈ నలుగురులో ఇప్పటికే ఈ నలుగురు స్టేట్మెంట్స్ గతంలో రికార్డ్ చేశారు. కానీ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కవిత గత ఏడాది మార్చి 11, 2021 తేదీలో ఇచ్చిన స్టేట్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దాన్ని కన్ఫ్రంట్ చేస్తూనే ఆ అంశాలనే మళ్ళీ ఈసారి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో మీరు గతంలో తప్పుడు సమాచారం ఇచ్చారు, ఎవిడెన్సెస్, మొబైల్ ఫోన్స్ కూడా ఇప్పుడు నిన్న జరిగిన రైడ్లో కూడా 5 మొబైల్స్ని తీసుకున్నారు, గతంలో వాటిని చూపించలేదు మాకు అని చెప్పి ఇటు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా విషయాల్ని ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఏ విధంగా లిక్కర్ పాలసీలో కవిత భాగస్వాములుగా ఉన్నారు, అరుణ్ పిళ్ళై బినామీగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో 33% వాటా పెడుతూ అందులో వచ్చిన లాభాల్ని కవితకి ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా కవిత మాజీ ఆడిటర్ గోరింట్ల బుచ్చిబాబు పేరును కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. గోరింట్ల బుచ్చిబాబు అలాగే మాగుంట రావుగా కన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్స్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది, వాటిని కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇందులో కవిత పాత్ర ఉంది ఈ ముడుపుల వ్యవహారంలో అన్నది ముఖ్యంగా ఇక్కడ కవిత ఒకరే టార్గెట్ కాదు. నెక్స్ట్ దీని వెనుకున్న మెయిన్ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం, ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్చడానికి అలాగే క్యాబినెట్లో నిర్ణయానికి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయం చాలా కీలకం. సో ఆయనే ఫండ్ ఇవ్వమని చెప్పి అన్నారు అని చెప్పి దానితో కవితతో మాట్లాడమన్నానని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. మాగుంట శ్రీనివాసరెడ్డితో ఇట్లా కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా దీని వెనుక కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఆయన కూడా ఈ కేసు విచారణని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయనకి 8 సార్లు ముఖ్యంగా నోటీసులు కూడా ఇచ్చారు, కానీ ఆయన గైర్హాజరవుతూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన సూత్రధారులు ఒకరు అని చెప్పి ఈడీ పేర్కొనడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇప్పుడు మీకు చెప్తున్నాను కళ్యాణ్. లిక్కర్ స్కామ్లో కవిత కుట్రదారులు అలాగే లబ్ధిదారుగా ఉన్నారని,
అలాగే సౌత్ లాబీలో మిగతా వారు ముఖ్యంగా శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అన్నది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అలాగే మార్జిన్ మినిమం 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు. సో ఎక్సైజ్ కమిషన్ గతంలో 6% ఉంటే దాన్ని 12% పెంచడం జరిగింది. సో నూతన పాలసీలో లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు అని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. సమన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ముఖ్యంగా గతేడాది మార్చిలో కవితకు సమన్లు ఇచ్చిన తర్వాత 4 ఫోన్ల డేటాను కూడా ఫార్మాట్ చేశారు. అలాగే ఇటు ఈ కేసులో ముఖ్యంగా కవిత ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. కిక్ బ్యాక్స్ అందజేసిన కారణంగా కవిత మద్యం విధానానికి రూపకల్పనకు ముందే ముఖ్యంగా లబ్ధి పొందారు అన్న విషయాలను కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే అరుణ్ పిల్లైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్స్ కంపెనీలో ప్రధాన వాటాదారుగా కూడా కవిత ఉన్నారు అని చెప్పి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇతరులతో కలిసి సౌత్ గ్రూప్లో ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి 100 కోట్ల రూపాయలని ఆప్ నేతలకు లంచం ఇచ్చారని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే లిక్కర్ వ్యాపారం చేయడంతో తనని సంప్రదించాలి అని చెప్పి బిజినెస్ లో ప్రవేశించేందుకు శ్రీనివాసరెడ్డిని కవితతో కలవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా కీలక అంశాలను అయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కళ్యాణ్ గోపి ఇక్కడ మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 28 మార్చి 2021 రోజు 10 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో బుచ్చిబాబు చెప్పిన చెన్నైలో, బుచ్చిబాబు ఎవరికైతే చెప్పారో చెన్నైలో ఇచ్చామని, ఆ తర్వాత మరొక 15 కోట్లు జూన్ 2021న అభిషేక్ బోయిన్పల్లి చెప్పిన అడ్రస్లో గోపి కుమరన్ ద్వారా ఇచ్చామని మాగుంట రాఘవ క్లియర్గా, అంటే 10 కోట్లు 15 కోట్లు ఇచ్చింది క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ మనం చూస్తే, ఈ అప్లికేషన్ ఏదైతే కస్టడీ అప్లికేషన్ చూస్తే ఇందులో ఈ స్కామ్ మొత్తాన్ని కవితే నడిపినట్లుగా మనకు కనిపిస్తుంది. అలానే ఉందా? ఆ రకంగానే ప్రొజెక్షన్ జరుగుతుందా? ఎస్, ఖచ్చితంగా ఈ 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి కవిత ఇప్పుడు కొన్ని కీలక విషయాల్ని ఈడీకి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, కవిత మాజీ ఆడిటర్ కానీ మాగుంట రాఘవ, అభిషేక్ బోయిన్పల్లి వీరి మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి సో ఇది వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళ ముందే కవితను కన్ఫ్రంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీరు అప్రూవర్లుగా కూడా మారారు. శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట రావు కానీ అప్రూవర్లుగా మారి ప్రస్తుతం వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు. గతంలో 6-8 నెలల వరకు కూడా వాళ్ళు జైలులో ఉన్న పరిస్థితి ఉంది, ట్రయల్లోనే. ఆ తర్వాత అప్రూవర్లుగా మారి పూర్తిస్థాయి సమాచారం ఇస్తాం, మేము ఈ కేసు దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళని బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. కొన్ని హెల్త్ గ్రౌండ్స్ని కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకు అనారోగ్య పరిస్థితులు, మిగతా గ్రౌండ్స్ని కూడా కోర్టు ముందు తెలియపరిచి గతంలో మధ్యంతర బెయిల్ పొందారు. ఆ తర్వాత ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పైన కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ కేసులో ఇక మిగిలింది సౌత్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి 100 కోట్ల ముడుపుల వ్యవహారం తేల్చాలి అంటే కనుక, ఇక ఎవరైనా నిజం చెప్పాలి అంటే కనుక అది కవిత ఒక్కరు మాత్రమే. సో కవితకు సంబంధించి అన్ని ఆధారాలు అభిషేక్ బోయిన్పల్లి కానీ, మాగుంట రాఘవ్ కానీ, కవిత ఆడిటర్ బుచ్చిబాబు కానీ, మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ, ఈ విధంగా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడికి డబ్బు సమకూర్చారు, ఎక్కడెక్కడికి డబ్బును సరఫరా చేశారు, ఎక్కడ ఏ లొకేషన్లో డబ్బులు అందజేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇందులో వివరాలని పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా వీటి ఆధారంగా ఇప్పుడు కవితను 23వ తేదీ వరకు ప్రస్తుతం ఈడీ కస్టడీకి అనుమతించడం జరిగింది. కాబట్టి 23వ తేదీ వరకు కూడా ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్లో ఆవిడ్ని కస్టడీలో ఉంచుతారు. ఆవిడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఎవరైతే ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న స్టేట్మెంట్స్, కవిత చెప్తే మేము ఈ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యాము, డబ్బులు ఇచ్చాము అని చెప్పి ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అభిషేక్ బోయిన్పల్లి కానీ, బుచ్చిబాబు కానీ, రాఘవ కానీ, సో వీరితో మళ్ళీ కవితను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో వాటి ద్వారా ఆ కన్వర్సేషన్లో ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగినప్పుడు ఆ కన్వర్సేషన్లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ దర్యాప్తుకు సహకరించకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా కవిత కూడా జ్యుడిషియల్ రిమాండ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 రోజుల వరకు ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ 14 రోజుల్లో సరైన సమాధానాలు ఇవ్వలేదు అంటే కనుక జ్యుడిషియల్ రిమాండ్ కోరినట్లయితే కనుక నెక్స్ట్ తీహార్ జైలుకి కవితను పంపించాల్సి ఉంటుంది. సో ఆలోపు ముఖ్యంగా సుప్రీంకోర్టులో కేసు విచారణ మంగళవారం రాబోతోంది. కాబట్టి సో అక్కడ ఏమైనా కవిత ఊరట దక్కుతుందా, లేక ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించే దిశగానే సుప్రీంకోర్టులో కూడా ఉత్తర్వులు వస్తాయనేది మాత్రం మనం వేచి చూడాలి. అంటే గోపి ఇక్కడ ఒక పాయింట్, ఈరోజే అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉదయం రౌస్ అవెన్యూ కోర్టుకే వెళ్ళారు. ఆయనకు బెయిల్ వచ్చింది. కవితను నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. అంటే ఇందులో మిగిలిన నిందితులంతా దాదాపుగా అరెస్ట్ అయ్యారు. కొంతమంది అప్రూవర్గా మారారు, కొంతమంది జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు.
అంటే కేజ్రీవాల్కి బెయిల్ రావడం వెనుక ఉన్న కారణాలు ఏంటి, కవితకి బెయిల్ రాకుండా కస్టడీకి ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి? ఎస్, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కళ్యాణ్. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ మెయిన్ కేసులో కేజ్రీవాల్కి బెయిల్ రాలేదు. కేవలం ఏదైతే ఈడీ విచారణకు గైర్హాజరవుతున్నారు, ఈడీ నోటీసులను పట్టించుకోవడం లేదు అన్న అంశానికి సంబంధించి ఏదైతే కేసు ఈడీ ఫైల్ చేసిందో ఆ విచారణ గైర్హాజరు కేసుకు సంబంధించి మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్కి సంబంధించి ఆయనకి బెయిల్ రాలేదు. సో ఆయనకు 15,000 పూచీకత్తు ₹1,00,000 బాండ్తో ఈరోజు బెయిల్ మంజూరు చేశారు. తదుపరి ఈ కేసు విచారణ కొనసాగబోతోంది. ఎందుకు కేజ్రీవాల్ నోటీసులకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు గైర్హాజరవుతున్నారు అన్న అంశాలకు సంబంధించి విచారణ కొనసాగబోతోంది. అలాగే లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో నెక్స్ట్ కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడం కానీ ఆయన ప్రశ్నించడం కానీ తదుపరి చర్యలు చార్జ్షీట్ల ఆధారంగా ఇప్పుడున్న ఏవైతే ఆధారాలు ఉన్నాయో అందులో కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. కేజ్రీవాల్ ఇటు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కేజ్రీవాల్ని కలవడం జరిగింది. కేజ్రీవాల్ కవితను కలవమని చెప్పారు, ₹100 కోట్ల అడ్జస్ట్ చేస్తారని చెప్పారు. సో ఇందులో కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్గా ఉన్నారు, ఆయన పెట్టిన పార్టీ కాబట్టి సో ఖచ్చితంగా అంతిమ లక్ష్యం ఈ దర్యాప్తు సంస్థది కేజ్రీవాల్. సో ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఢిల్లీ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం ₹2,873 కోట్ల ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం. కానీ మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా బయటకు వస్తే కనుక సుమారు 8,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అన్న చర్చ కూడా జరుగుతోంది. సో ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఖచ్చితంగా ఒకవేళ కవిత ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను చెప్పినట్లయితే కనుక 100 కోట్ల ముడుపులు మేము ఇచ్చాము ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పినట్లయితే కనుక సో దానికి అనుగుణంగా ఈడీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కాసేపటి క్రితమే ఇటు కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవర్తన కార్యాలయానికి బయలుదేరి వెళ్ళింది కళ్యాణ్. సో ఈడీ కార్యాలయంలో ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 11:30 గంటలకి కవిత కోర్టుకు రావడం జరిగింది. 11:30 గంటల నుంచి ముఖ్యంగా ఇప్పుడు 5:30 గంటలు అవుతుంది. సో సుమారు 6-7 గంటల పాటు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత ఉండడం జరిగింది. కేసు విచారణ 2 గంటల పాటు సాగింది. ఆ తర్వాత సుమారు 2:30 గంటల తర్వాత కోర్టుకు సంబంధించి 3 గంటల పాటు ఈ ఆర్డర్ని రిజర్వ్ చేసిన తర్వాత 3 గంటల తర్వాత కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. సుమారు 6-6:30 గంటల పాటు కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో గడిపారు. కవితను కలవడానికి ఆమె భర్త అనిల్ కుమార్తో పాటుగా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు సురేష్ రెడ్డి ఎంపీ, అలాగే వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, అలాగే కొంతమంది కీలకమైన అడ్వకేట్లు వీరంతా కూడా ఆమెని కోర్టులోనే కలవడం జరిగింది. సో ఇకపై కేసు దర్యాప్తు అనేది చాలా ముమ్మరం కాబోతోంది. కేజ్రీవాల్కి మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. కవిత ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా కానీ లేక కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకు అనుగుణంగా ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. చాలా కీలక విషయాలు ఈడీ కవిత విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే గోపి, ఇక్కడ కవితకు కూడా చాలాసార్లు సిబిఐ ఒకసారి నోటీస్ ఇచ్చింది, ఈడీ 2-3 సార్లు నోటీసులు ఇచ్చింది. ఆమె నోటీసులకు రిప్లై ఇచ్చారు కానీ విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ కూడా 8 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాలేదు. కవిత హాజరు కాకపోవడంతో ఈడీ స్వయంగా కవిత ఇంటికి వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఢిల్లీ ఈడీ కార్యాలయానికి, రౌజ్ అవెన్యూ కోర్టుకి. అలా కేజ్రీవాల్ కూడా విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా గతంలో మనం చూసాం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని అవినీతి కేసులో భూ కబ్జా కేసులో మనీ లాండరింగ్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇప్పుడు కవిత ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఇందులో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది. కేజ్రీవాలే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలకి, అవినీతికి, అలాగే మనీ లాండరింగ్కి పూర్తి ఆద్యుడు అని చెప్పి తేలినట్లయితే కనుక ఇప్పటి వరకు అనేక మంది ఈ కేసులో అప్రూవర్గా మారారు. కవిత కూడా ఒకవేళ అప్రూవర్గా మారితే ఖచ్చితంగా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇప్పుడు కేవలం ఇప్పటివరకు 2 దర్యాప్తు సంస్థలు, ఒకటి అవినీతి అంశానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తుంది, మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన వాళ్ళని కస్టడీలో ఉన్న సమయంలోనే సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో నెక్స్ట్ కవిత అరెస్ట్ కేవలం ఈడీకే పరిమితమై ఈడీ ఇన్వెస్టిగేషన్తోనే ఆగుతుందా, లేక సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిబిఐ కూడా గతంలో కవితను ప్రశ్నించడం జరిగింది. హైదరాబాద్లో ఆమెకు ఇటీవల నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సాక్షిగా మొదట ప్రశ్నించారు, ఆ తర్వాత నిందితురాలుగా చేర్చి మరోసారి నోటీస్ ఇచ్చారు. సో దానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని చెప్పి గైర్హాజరయ్యారు. సో ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం అయింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సో నెక్స్ట్ సిబిఐ కూడా ఆమెకి నోటీసులు ఇచ్చి ముఖ్యంగా ఆమెని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో శరత్ చంద్రారెడ్డి కానీ, అలాగే అభిషేక్ బోయిన్పల్లి కానీ, మనీష్ సిసోడియా కానీ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారు, ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నవారు 2 కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఈజీ సిబిఐ 2 కేసుల దర్యాప్తులను కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో కవితను సిబిఐ కూడా గతంలో ప్రశ్నించింది, ఇటీవల నిందితురాలుగా చేర్చింది. కాబట్టి సో రానున్న రోజుల్లో సిబిఐ కూడా అరెస్ట్
చేసే అవకాశం ఉంటుంది. అలాగే కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఇప్పటికే సిబిఐ 2022లోనే 23లో ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్కి కూడా ఉచ్చు బిగుస్తున్నట్లే మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో కేవలం కవిత, సౌత్ గ్రూప్ మాత్రమే బాధ్యులు కాదు. ఈ అవినీతి అనేది ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన అవినీతిది. సో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగే విధంగా ఈ పాలసీ రూపకల్పన చేసి కొందరికి లబ్ధి చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా సౌత్ గ్రూప్గా చెప్తున్న శ్రీనివాసులు రెడ్డి కానీ, శరత్చంద్రారెడ్డి కానీ, కవిత కానీ వీళ్ళు వ్యాపారం కోసం వస్తూ కేజ్రీవాల్ పెట్టిన ప్రలోభాలకు 100 కోట్ల ముడుపులు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. కాబట్టి సో అంతిమంగా కేజ్రీవాల్ చుట్టూ ఈ కేసు తిరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. మరింత సమాచారం మీ దగ్గర నుంచి తీసుకుంటాం. ఈడీ కస్టడీకి కవితను తీసుకొని వెళ్ళారు. ఈడీ కార్యాలయానికి, ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి కవిత వెళ్ళారు. వారం రోజుల పాటు కూడా ఈడీ కస్టడీలోనే కవిత ఉండబోతున్నారు, కవితను విచారించబోతున్నారు. అయితే ఈడీ దాఖలు చేసిన ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో, కస్టడీ అప్లికేషన్ రౌస్ అవెన్యూ కోర్టులో, ఖచ్చితంగా ఇందులో చాలా సీరియస్ అలిగేషన్లు కవితపై చేశారు. కవిత చుట్టే ఈ లిక్కర్ స్కామ్ మొత్తం తిప్పారు. కేజ్రీవాల్ ఇందులో కీలక పాత్ర ఉందని కూడా ఈ స్టేట్మెంట్లలో ఉంది. అంటే కేజ్రీవాల్ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. చూడాలి కస్టడీలో, ఈడీకి కస్టడీలో కవిత ఏ మేరకు సహకరిస్తారు, కవిత సహకరించిన తీరుకి ఈడీ సాటిస్ఫై అవుతుందా, లేదంటే కవిత సహకరించలేదని చెప్తుందా, కవిత కూడా అప్రూవర్గా మారే అవకాశం ఏమైనా ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా తేలాల్సి ఉంది. ఆ తర్వాత కవిత 7 రోజుల తర్వాత మళ్ళీ కోర్టు విచారణ ఉంది కాబట్టి ఆ రోజు కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, కవితకు బెయిల్ ఇస్తుందా, కవితను లేదంటే రిమాండ్కు తరలిస్తుందా అనేది మనం వేచి చూడాలి. చాలా సీరియస్గా ఈ కేసు ముందుకు పోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. సుమారు 2 గంటల పాటు కూడా వాదనలు సాగాయి. అటు కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు, ఇటు ఈడీకి అధికారులకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కవిత రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను ప్రస్తావించింది ఈడీ. కవితను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది మొదట. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన సూత్రధారుల్లో ఒకరని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత కుట్రదారు, లబ్ధిదారు, సౌత్ లాబీతో ఆ వ్యక్తులతో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచమిచ్చారని, శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రమేయం ఉందని చెప్తున్నారు. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. ఇక సమ్మన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను కూడా ఫార్మాట్ చేశారు.